ఈరోజు దేవుని మాట 118వ కీర్తన 17వ వచనం. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. ఈ కీర్తన రాజైన దావీదు వ్రాసినట్లుగా మనం గమనిస్తాం. దావీదు తన మామయ్య అయిన సౌలు నుండి ఎన్నోసార్లు దేవుడు తప్పించిన తరువాత సౌలుతో కష్టాలు తగ్గినప్పుడు, రాజుగా గుర్తింపు పొందినప్పుడు దావీదు ఈ కీర్తనను రచించినట్లుగా చెప్పబడింది. తాను ఇరుకునందుండి మొర్రపెట్టినప్పుడు దేవుడు విశాల స్థలములోనికి తనను నడిపించినట్లు 5వ వచనంలో చెబుతాడు. భయపెట్టు నరులు తన చుట్టూ ఉన్న యెహోవా నా పక్షమున ఉన్నాడు గనుక భయపడను అని 2 సార్లు 6-7 వచనాల్లో 118వ కీర్తనలో చెబుతాడు. మనుష్యులను రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం ఎంతో మేలు అని తన అనుభవంలో దావీదు చెబుతాడు. తాను సౌలు యొక్క అల్లుడైనందుకు కాదు, రాజైనది దేవుడే తనను రాజుగా సమూయేలు ద్వారా ప్రకటించాడు. 13వ వచనంలో నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా త్రోసితివి అని తన మామ యొక్క కోపమును, కక్షను బట్టి దావీదు ఈ మాట చెబుతూ ఉన్నాడు. యెహోవా నాకు సహాయము చేసెను, యెహోవా నా దుర్గము, నా గానము, ఆయన నాకు రక్షణాధారము అని దేవుని యొక్క సహాయాన్ని దావీదు గనపరుస్తున్నాడు. చావవలసినంత సమస్య నా మీదికి వచ్చింది అని దావీదు అంటాడు. 116వ కీర్తనలో మరణ బంధములు, పాతాళ వేదనలు నన్ను పట్టుకొని ఉన్నాయి. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టుకున్నానని దావీదు 3-5 వచనాల్లో చెబుతాడు. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించావని 116వ కీర్తన 8వ వచనంలో దావీదు దేవుని కార్యాన్ని కనపరుస్తాడు. నేను సజీవులున్న దేశములో ఉండవలసిన వాడను కాను గాని యెహోవా నా మరణపు కట్లను విప్పి ఉన్నాడు. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని ప్రజలందరి ఎదుట కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించదను అని తన హృదయములోని కృతజ్ఞతను దావీదు తెలియజేస్తాడు. 115వ కీర్తన 17వ వచనంలో మృతులు మౌన స్థితిలోనికి దిగిపోవారు యెహోవాను స్తుతించరు, నేనైతే యెహోవా క్రియలను వివరించదనని సాక్ష్యమిస్తాడు. 109వ కీర్తన 30వ వచనంలో నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించెదను, అనేకుల మధ్యను నేను ఆయనను స్తుతించెదనని దేవుని ఘనమైన కార్యములను బట్టి దేవుని మహిమపరుస్తాడు. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 34-37 వచనాల్లో గొల్యాతు మీదికి యుద్ధానికి వెళ్లే ముందు కూడా దావీదు రాజైన సౌలు ముందు నిలబడి తాను తన తండ్రి మందను కాయుచుండగా సింహమును ఎలుగుబంటియు వచ్చి మందలో నుండి గొర్రెపిల్లను ఎత్తుకుని పోవుచుండగా వాటిని చంపి గొర్రెపిల్లను ఏ విధంగా తాను రక్షించెనో సాక్ష్యమిస్తాడు. చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించదనంటే ఇదే. అప్పుడు మందను కాయుటకు సహాయం చేసిన దేవుడే ఇప్పుడు గొల్యాతు ముందు నిలిచిన జీవము గల దేవుని సైన్యమును కూడా ఆయన రక్షించును అని, యుద్ధము యెహోవాదే అని ముందుకు సాగుతాడు. 107వ కీర్తన 22-24 వచనాల్లో ఓడలెక్కి సముద్ర ప్రయాణము చేయువారు, మహాజలముల మీద సంచరించుచు వ్యాపారము చేయువారు యెహోవా కార్యములను, సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూచిరి. వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక, ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక అని వ్రాయబడింది. రాజైన హిజ్కియా కూడా తన అనారోగ్యంలో చావు దగ్గరైన స్థితిలో
నీవు బ్రతుకవు, నీ ఇల్లు చక్కబెట్టుకునమని యెషయా ప్రవక్త చెప్పిన తరువాత యెషయా గ్రంథం 38వ అధ్యాయం 16వ వచనంలో, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనము అను గోతి నుండి విడిపించితివి. సజీవులే గదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమును నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నానని దేవుని స్వస్థత 15 సంవత్సరాల ఆయుష్ను బట్టి దేవునిని ఘనపరుస్తాడు హిజ్కియా. యోనా గ్రంథం 2వ అధ్యాయం 5-6 వచనాల్లో యోనా కూడా, ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి, సముద్ర అగాధము నన్ను ఆవరించి ఉన్నది, సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది, నేను మరెన్నటికీ ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి, పర్వతముల పునాదులలోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నా ప్రాణము కోపములోనికి నుండి పైకి రప్పించి ఉన్నావు అని దేవుని కార్యమును బట్టి యోనా స్తుతిస్తాడు. అవును, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను అనే మాట అర్థం ఇదే. అలాగే దావీదే కాదు, పరిశుద్ధ గ్రంథములోని ఎంతోమంది భక్తులు దేవుని క్రియలను గూర్చి సాక్ష్యమిచ్చారు. మనమును సజీవులమై యెహోవా క్రియలు వివరించుదుముగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. ఆమెన్.